ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అన్నా, ఆ పిల్ల నీకు బురద పూసిందో నీ బుర్రను పాడు చేసిందో అర్థం కావట్లేదు. దేం పట్టినట్లు గట్ట నడుస్తున్నావేంది? రాజీవ్, ఎవర్రా నీ మీద బురద చల్లింది? సోచు, చెట్టు నాటుతారా ఒట్టిగా పోతారా? జల్లించుకున్నాడు. సరిగా చెప్పరా తెంగరసోడా. ఈ రోజు ఎవరి ముఖం చూసానో ఏంటో, పొద్దున్నుంచి ఇది 4వ దెబ్బ. ఈడొకడు అంటే అది మేము ఒక ఏరియాని సాఫ్ చేయాలని పోయాం. అక్కడ బురదగుంట చూసుకోకుండా కాలు జారి టైర్లు పేలి 5వ దెబ్బ. అబద్ధమమ్మా, ఒక అమ్మాయితో గొడవ అయింది. ఆ గొడవలో ఇది గొడవలా లేదే, ఎవరో కావాలని చేతులతో బట్టల మీద రుద్దినట్టుందే. కావాలని రుద్దిందంటావా? కక్షతో రుద్దినట్టుంది. ఎవత్తిరాది మెంటల్ దల్లా ఉంది. నేనుండాల్సింది మొహం పచ్చడి చేసేదాన్ని. నేనున్నా, మంచిదే అయింది. మాధవి, ఇలా రా రా. మాధవి, వీడికేదో అయిందే, మనం ఒకటంటే మరొకటి అంటున్నాడు. అమ్మా, నువ్వెళ్ళి స్నానం చేసిరా నాన్న. నీకు దిష్టి తీస్తాను. అలాగేనమ్మా. ఏం ధైర్యమన్నా, అమ్మతో అమ్మాయి గురించి చెప్పేశావు? ధైర్యం నాది కాదు రోయ్, ఆ అమ్మాయిది. నేను అమ్మతో అన్నీ చెప్పగలను, ఆ అమ్మాయి గురించి తప్ప. కానీ ఆ అమ్మాయి నిజంగా అందరిలో జ్యోతిలా వెలిగిపోతుంది. వీరవనిత. వీరవనిత బీరకాయ తొక్క. నువ్వు అమ్మాయిని చూడగానే వీక్ అయిపోయావు కాబట్టి అది ఆంజనేయ స్వామిలా అంతెత్తుకు ఎదిగిపోయింది. ఎంత ఉంటది ఆ పుట్టిది. అమ్మా, రెస్పెక్ట్ రా. 6. హలో సేఠ్జీ, బోలో బోలో. చెప్పు భద్రా. మేడం, ఉదయం బాబు గారిచ్చిన డబ్బులు నా ఇంటి కోసం కాదు, ఆ శారదను పట్టుకోవడానికి ఖర్చు పెడుతున్నాను. దానికోసం ఊరంతా జల్లెడ పట్టాలని డిసైడ్ అయ్యాను. నా చెంప మీద పడ్డ మీ చేతి గీతలు తగ్గేలోపు మీ శత్రువుని ఖచ్చితంగా పట్టుకొని మీ ముందు పడేస్తాను. అదే జరిగితే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను భద్రా. ఈ రోజు సూర్యుడు అస్తమించేలోపు ఆ శారద మీ చేతులు అస్తమిస్తుంది. అమ్మా, భద్ర ఈరోజు శారదని పట్టుకుని తీరతాడు. అదే జరిగితే శ్రీకాంత్ ఆత్మ శాంతిస్తుంది. నా కోపం పూర్తిగా తగ్గాలంటే దాని పిల్లలు కూడా దొరకాలి. దొరుకుతారు. హోయ్ పొట్టి, అసలెవరు నువ్వు? బస్తీ దేవతవా? నన్ను అంతలా బెదిరిస్తున్నా నా కోపం రాలేదేంటి? బాబుగారు, బాబుగారు, నీకోసం స్పెషల్ గా తేనె కలుపుకొచ్చిన పాలు తాగండి. నీ పెదాలు తాకించిస్తే అది అమృతం అయిపోతుంది. ఏంటి బాబుగారు? బాబుగారు అనుకో, రాజీవ్ అని పిలువు పొట్టి. ఓకేనా పొట్టి? నువ్వు బురద రాసినప్పుడు సరాసరి నా గుండెని తాకి యోగక్షేమాలు అడిగినట్టుంది. బాబుగారు,
బాబు బాబు గారు ఏమైంది మీకు? నేను మంగనండి. నువ్వేంటి ఇక్కడ? అయ్య బాబోయ్, సరే వెళ్ళు. అన్నా అన్నా ఇదిగో ఈ డాక్యుమెంట్స్ చూడు. ఏంటి? అన్నా అంటావేంటి జో? మరి ఏమనాలి? ప్రేమగా బావా అని పిలు. అబ్బా నాకు సిగ్గు. సిగ్గెందుకు? నేను నీకు బావనే కదా. అన్నా నేను లడ్డూని. సారీ, జ్యోతి అనుకున్నా. తర్వాత కలుస్తాలే, నువ్వు డ్రీమ్ లో ఉన్నట్టున్నావుగా. బాబు గారు ఇదిగో ఈ డాక్యుమెంట్స్ చూడు. ప్రేమంటే ఇదేనా? మనల్ని మనం మర్చిపోవడమా? విడిపోలివు బాబు. శారదా, నీ కథ జైల్లో ఉన్నప్పుడు పూర్తిగా చెప్పలేదు. ఇప్పుడేమో సగం చెప్పి చిన్న కూతురు పుట్టినరోజు అర్చన చేయించాలని మధ్యలో ఆపి తీసుకొచ్చావు. నా కథలో సంతోషాలే ఉంటాయక్క, బాధలు తప్ప. తీరిక చెప్పుకుందాంలే. గుడికెళ్దామా? ఓహో, మనకు దేవుడితో దోస్తానా కట్. నీకోసం కాబట్టి ఇంత దూరం వచ్చా. ఈ పక్క సందులో పాత జైలర్ గారు ఉంటారు. నేను ఆవిడ్ని పలకరించేసి వస్తా. పూజ చేసుకుని చక్కగా ఇంటికొచ్చాయి, సరేనా? నీ పేరు మీద కూడా నేనే కొబ్బరికాయ కొడతా. అదేదో నీ బిడ్డల పేరు మీద కొట్టు చెల్లి. ఇంకో కొబ్బరికాయ. రేయ్ త్వరగా పనివ్వరా, ఆ శారద తప్పించుకోవడానికి వీల్లేదు. రేయ్ బండాప్రా, శారదలా ఉంది. అదిగో శారద దొరికేసింది. కొడితే కళ్ళు బయలుగా మళ్ళా. అరే అఖిలేష్ ఎల్రా. అన్నా సరే. రై పదండ్రా. అమ్మా బండికండి. రై తప్పించుకుపోతున్నారు, రండ్రా రండి. ఆగమంటుంటే అమ్మా తప్పించుకుందరా. ఎవరమ్మా వాళ్ళు? నిన్నెందుకు చంపాలని చూశారు?
నాకు బాగా కావాల్సిన వాళ్లే నా మీద కక్ష కట్టారని నాకు ఇప్పుడే తెలిసింది తల్లి. నువ్వు సమయానికి రాకపోతే నా ప్రాణాలు పోయుండేవి. పోయాలే విధవలు. ఇంతకీ ఏడికి పోతాండావు? నాకిష్టమైన వాళ్ల పుట్టినరోజు, తన పేరు మీద అర్చన చేయిద్దామని గుడికి వెళ్తున్నాను. బాగుంది. ఇంతకీ ఎవరు నీకు అంత ఇష్టమైన వాళ్ళు? నా కళ్ళ ముందు లేరు, దూరంగా ఉన్నారు. ఓ, నీ పిల్లలా? నాకెవ్వరూ నాకు అర్థమైంది. విచిత్రంగా ఉండాదే. ఎవరో పుట్టినరోజుకి నువ్వు పూజ చేస్తున్నావా? సూపరు. మాయమ్మ ఉండాది. ఇంత పాయసం వండి పెట్టడం తప్ప ఇలాంటివి అస్సలు చేయదు. సర్లే, పోదాం పదండి. పెళ్ళెందుకే రమణమ్మ, ఎందుకే రమణమ్మ, రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ, చిచి అంటారే రమణమ్మ, పెళ్ళెందుకే రమణమ్మ, ఎందుకే రమణమ్మ, సతాయించకే రమణమ్మ, చిచి అంటారే రమణమ్మ. రావణి రే, తొందరగా అక్క మంచినీటి తాగు. ఎవరో బాగా తెలుసుకుంటున్నారక్క. ఎవరు తలుసుకున్నా నా గుండె దడ ఎక్కువైపోతుంది రత్నం. గుండెదడేంది? ఏమైంది రావణి? ఏం కాకూడదనే ఆశ. ఇన్నాళ్ళు జ్యోతమ్మకి నిజం చెప్పకుండా దాచినాం కాని తన పాత జ్ఞాపకాలు కలలై కల్లోలం పెడుతున్నాయి. ఎప్పుడు నన్ను నువ్వు నా తల్లివి కావు అంటుందోనని భయంగా ఉంది. అట్లా ఎందుకు ఉంటుందిలే రమణి. జ్యోతి మన బిడ్డ కాదన్న విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు. పెద్దింటోళ్ళు కారులో మత్తుగా పడుకున్న పాపని ఎత్తుకుపోయి అమ్మాలనుకున్న ముఠా బారి నుంచి నేను ప్రాణాలకు తెగించి ఆ బిడ్డను కాపాడుకున్నాను. కావ్యకి గతం గుర్తొస్తే నేను కాపాడిన సంఘటన కూడా గుర్తుకొస్తుంది. అమ్మా పాప, పాప, పాప. చేసిన సాయాన్ని మర్చిపోయే రకం కాదు నా బిడ్డ. తన జీవితంలో మనం తప్ప ఎవరు ఉండకూడదు, రాకూడదు. అందుకే మనకు ఆ పిల్ల దొరికిన రోజే తన పుట్టినరోజని నమ్మించేశాం. మెడలో ఉండాల్సిన బంగారు గొలుసుకి నల్ల తడి చుట్టి చేతి కట్టేశాను. నీ వల్లే అట్ట చేశాను. లేదంటే ఆ గొలుసుని గంగలో కలిపేసేదాన్ని. ఉండనే రమణి, ఎవరి ముద్దు బిడ్డో జ్ఞాపకంగా వేసిన దండ. రమణి, నేను దొంగనైనా ఎందుకు ముట్టుకోలేదో తెలుసా? అది తన గతానికి సంబంధించిన ఒకే ఒక గుర్తు. రమణి, నువ్వు కంగారు పడకో. గుప్పిట్లో ఉన్నా తను తెలుసుకోలేదు. ఇప్పుడు భయం తగ్గుండదా నీకు? తగ్గిందమ్మా. ఈ ఉరవకొండ జ్యోతుండగా భయం ఎందుకు? ప్రశాంతంగా గుడికనొస్తే ఇలా అయిందేంటమ్మా? డోంట్ వరీ, అంతా సెట్ అయినట్టే. చదువుకున్నావమ్మా? అవును, చదువుకోవడం అంటే నాకిష్టం. ఇంటి కోసం కష్టపడతా, చదువు కోసం దాచిపెడతా. 10 మందికి ఉపయోగపడాలి కదమ్మా. ఈ జ్యోతి అంటే పెద్దమ్మ తల్లికి ముద్దు బిడ్డ మాదిరి.
శారీలో కూడా నాకు రెడిక్యులస్ చైన్ అవసరమా? నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ వేసినా మోడర్న్ డ్రెస్ వేసినా ఈ చైన్ లేకుండా ఉండకూడదు. ఇది నా సెంటిమెంట్. అవును బేబీ, ఇది మీ అమ్మ జ్ఞాపకం. ఏంటి మామ్స్ మెమరీనా? అమ్మ నా కళ్ళ ముందే ఉంది కదా, ఇంకా పోలేదుగా. శ్రావ్య, శ్యామలా నువ్వు ఉండు. సీ డార్లింగ్, నీకు మంచి జరగాలని చెప్పి మీ అమ్మ తన హృదయాన్ని ముక్కలు చేసుకుని నీ మెడలో లాకెట్లా ఉండిపోయింది. డాడ్, పిచ్చి స్టోరీలు చెప్పకండి. మమ్మీ సెంటిమెంట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని నాకు తెలుసు. మీరు కూడా ఏంటి డాడ్ మరి సిల్లీగా? సారీ డియర్, ఈ ఒక్క విషయంలో మాత్రం నేను మీ మమ్మీ సైడ్. ఓకే డాడ్, నువ్వు చెప్తున్నావు కదా, నేను కూడా మమ్మీ మాటకి వాల్యూ ఇస్తాను. నా గ్లామర్ కి కొంచెం డోస్ పెంచుతాను. డాడ్, ఎలా ఉంది? సూపర్ బేబీ. నేను సాయం చేస్తాను. అయ్యో, ఏందమ్మా ఇది? ఇంత పెద్ద గాయమైనా ఓడ్చుకుని కూర్చున్నావా? చెప్పాలి కదా. పర్వాలేదమ్మా, ఉండండి. పర్వాలేదమ్మా. అన్నా, కొంచెం పసుపు ఇవ్వండి. పర్వాలేదమ్మా. నొప్పిని భరిస్తే గాయం మానుతుందా? ఏం పర్లేదమ్మా. ఇంతసేపు ఓడ్చుకుని ఎలా ఉన్నావు? అయ్యో కావ్య, ఏమైందమ్మా? ఏంటమ్మా ఇది? చూసుకోవచ్చు కదా. పర్లేదమ్మా. అమ్మా, చాలమ్మా. పెద్దగా ఏం దెబ్బ తగలేదు కదమ్మా, చిన్నగా రాసుకుంది అంతే. ఏంది అట్లా చూస్తుండవు? నాకు ఇష్టమైన వాళ్ళు గుర్తొచ్చారు. వాళ్ళ పుట్టినరోజు కూడా ఇవ్వాలేనా? లేదమ్మా. నా కన్న తల్లికి నా పుట్టినరోజు గుర్తుండదా? అంటే ఈవిడ మా అమ్మ కాదు. ఈవిడే అయితే ఎంత బాగుండేదో. ఏమైందమ్మా? ఏం లేదు. ఇందాక ఒక దండ పాడైంది కదా, వెళ్ళి ఇంకొకటి తెస్తాను. నువ్వు ఈ 3 దండలు తీసుకుని లోపలికి పోతా ఉండు. ఇదిగో, నిన్ను నువ్వు అని అన్నానని ఏమి అనుకోకు. అలా అయితేనే కదా మా అన్న అనే ఫీలింగ్ ఉండేది. సరే. మా పిఏ ఫాలో అవుతాడు. యూ డోంట్ వరీ. బేబీ, నువ్వు మమ్మీ గుళ్ళోకి వెళ్ళండి, నేను కాల్ ఫినిష్ చేసుకుని వస్తాను. ఓకేనా? త్వరగా రండి. మామ్, పద. పూజ మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేయించు. త్వరగా ఫినిష్ చేయడానికి ఇదేం నూడిల్స్ కుక్ చేయడం కాదే, మీ పేరు మీద అర్చన చేయించడం. నువ్వు ప్రశాంతంగా గుళ్ళో కడుగు పెట్టు. నీ పేరున బెల్లం దానం ఇస్తే కాస్త నీ కోపం తగ్గుతుందని ఆచార్యులు గారు చెప్పారు. నేను తీసుకొస్తాను, నువ్వు వెళుతూ ఉండు. అలాగే. అమ్మ, బెల్లం ఉందా అమ్మా? ఇవ్వు. హలో, కంగ్రాట్స్ సిస్, నీ చీర కట్టుకి 1 lakh వ్యూస్ వచ్చాయి. ఓ అవునా? ట్రెండింగ్ లో ఉన్నావు. నేను అందరికీ షేర్ చేస్తాను. ఈవినింగ్ బర్త్డే పార్టీ టైంకి 1 million వ్యూస్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. మనలాంటి రిచ్ పీపుల్ ని ఎవరైనా లైక్ చేస్తారు. లైక్ చేసే ప్రతి ఎదవా ఠికానా లేనివాడే అయ్యుంటాడు. బట్ ఎనీవేస్, గుడికొచ్చినందుకు మంచి వార్త చెప్పావు. ఐఎమ్ సో హ్యాపీ. చూసుకుని నడవచ్చు కదమ్మా. ఏమన్నావు? దేవుడికి చేరాల్సిన పూలు ఇలా నేలపాలు చేశావు. చెట్టంత మనిషిని నీ కంటికి కనిపించలేదా? నేలపాలైంది ఆఫ్టర్ ఆల్ పువ్వులే కదా, నువ్వు కాదు కదా.
అయినా నిన్ను టచ్ చేసినందుకు నేను మినరల్ వాటర్ నా ఒంటి మీద పోసుకోవాలి. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పలేదా నిన్ను కన్న తల్లిదండ్రులు? ఏమన్నావు? నా చెయ్యి పట్టుకుంటావా? హౌ డే యు? హే, ఎందుకే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మర్యాదగా ఆంటీకి సారీ చెప్పు. ఏమన్నావి? ఆమెని తాకితే మినరల్ వాటర్ ఒంటి మీద చల్లుకోవాలా? మరి నన్ను తాకావు కదా, పెట్రోల్ పోసుకుంటావా? అయినా రిచ్ అయితే ఏంటే, పోయేటప్పుడు కట్టుకుని పోతావా? అది మా అమ్మ నాన్నలు నంది. అవును, పెంపకం సరిగ్గా లేకపోతే అమ్మా నాన్నల్నే అంటారు. ముందు పెద్దవాళ్ళని గౌరవించుట నేర్చుకో. దారిన పోయేదాన్ని అంటే నీకెందుకే కోపం వస్తుంది? ఇదేమన్నా మీ అమ్మ? అమ్మ కాకపోవచ్చేమో కానీ అమ్మ లాంటిది. నిన్ను జ్యోతి గొడవలొద్దు, వదిలేసి. దీన్ని ఇలానే వదిలిపెడితే పెద్దవాళ్ళంటే ఎవరో అర్థం కాకుండా పోతుంది. చూడు పాపా, నీ పేరేంటో తెలీదు కానీ గుర్తుపెట్టుకో, డబ్బుంటే గొప్ప వాళ్ళైపోరు. నీ తల్లి వయసుంటుంది ఇవిడికి, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, నీకే మంచిది. సారీ చెప్తే తక్కువేమైపోవు. సారీ చెప్పు. సారీనా? నేనా? నెవర్. గుడిలో అందరూ సమానమే. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే, నీకు బుద్ధి రావాల్సిందే. చూసావుగా, సారీ చెప్పకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. పాపం, వదిలేమ్మా, చిన్నపిల్ల. సర్వేష్, నీ కూతుర్ని సారీ చెప్పమని చెప్పు. బేబీ సారీ చెప్పమ్మా. నో డాడీ. అందరూ వాళ్ళ వైపే ఉన్నారు. జస్ట్ సే సారీ, కమాన్. అయ్యా, వర్జం వచ్చేలోపు పూజ మొదలు పెట్టాలి, త్వరగా రండి. సారీ చెప్పిన తర్వాతే ఇక్కడి నుంచి కదలాలి. శ్రావ్య చెప్పు, ఇక్కడికి మనం పూజ కోసం వచ్చాం, గొడవ కాదు. సారీ అందరికీ వినపడాలి. సారీ. నా పెద్ద కూతురు కావ్య ఇలాగే మాట్లాడేది. ఏమన్నారు? ఏం లేదమ్మా, ఎవరో గుర్తుకొచ్చారు. అవును, నువ్వు అనేదానివి, ఇప్పుడు మీరు అంటున్నావే? నీతులు చెప్పడమే కాదు, మనం కూడా పాటించాలి కదా. ఆహా, మిమ్మల్ని ఇప్పటికీ నవ్వు ముఖంతో చూసా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గౌరీమి మాయసలిలానిత క్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూషి సహస్రా. అమ్మా జ్యోతి, 4 పూలదండలు తెమ్మన్నాను, తెచ్చావా? ఇదిగో స్వామి, ఈ దండలు ఈ మహాతల్లి పూజ కోసమేనా? అవునమ్మా. తన కోసం తెచ్చిన పూలు తన
విగ్రహాన్ని నేలపాలు చేసుకుంది. గుడి ముందే పడ్డాయి కదా, పసుపు నీళ్లు వేసి శుద్ధి చేశానులేండి. అమ్మవారికి వేయండి. నో పంతులు గారు,